భారతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులందరూ 10వ తరగతి వరకు సాధారణంగా అందరూ ఒకటే సబ్జెక్టును చదువుతారు. తర్వాత ఇంటర్మీడియట్లో మాత్రం 4 విభాగాలుగా విభజించబడింది. అవి బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసీ, సిఈసీ. ఒకప్పుడు 4 గ్రూపుల్లో కూడా విద్యార్థులు దాదాపు సమాన స్థాయిలో ఉండేవాళ్ళు. కానీ ఆర్థికంగా తొందరగా స్థిరపడతామనే ఉద్యోగంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంపీసీలోనే చేర్పిస్తున్నారు. కొంత తక్కువ సంఖ్యలో బైపీసీలో చేర్పిస్తున్నారు. ఇక మానవ వనరులు, విలువలు, వైఖరులు, ప్రశంసలు, జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి సబ్జెక్టులు అయినటువంటి హెచ్ఈసీ, సిఈసీలో పిల్లల్ని చాలా తక్కువ సంఖ్యలో చేర్పిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సమాజంలో అన్ని వృత్తుల మధ్య ఉండే సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా ఎంపీసీ తీసుకున్న విద్యార్థులందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు. దానిలో ఎవరైతే క్వాలిటీ 80% పైగా ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జీవితాల్లో స్థిరపడుతున్నారు. మిగతా విద్యార్థులందరూ కూడా 10,000, 15,000 జీతాల్లో తక్కువ స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. కాబట్టి మీ పిల్లలకు